హాయ్ అండి. ఇవాళ నాకు షాకింగ్ అనిపించిన న్యూస్ అండి. ఇన్ని రోజులు విన్నాను, కానీ ఇది నాకు అనుభవంగా జరిగిన విషయం అండి. ఏంటంటే మా మనవరాల్ని స్కూల్లో జాయిన్ చేద్దామని తీసుకెళ్ళానండి. వాళ్ళు చెప్పిన ఫీజు చూస్తే నాకైతే మైండ్ పోయిందండి. మామూలు స్కూల్ అండి, పెద్దగా హెవీ రిచ్ క్లాస్ కాదు. ఏదో మాకు తగ్గట్టు మిడిల్ క్లాస్గా ఉండాలనేసి స్కూల్కి తీసుకెళ్ళానండి. అక్కడ ఫీజు వచ్చేసి ఆమెకి 20,000 చెప్పారండి సంవత్సరానికి. 20,000 సంవత్సరానికి అంట. తర్వాత ఎంట్రీ ఫీజు వచ్చేసి ఫామ్ ఫిల్అప్ చేయడానికి 3,000 అంట. వాళ్ళు ఇంత ఫామ్ ఒకటే చిన్న ఫామ్ ఇచ్చారు, దానికి 3,000. తర్వాత వచ్చేసి డ్రెస్కి వచ్చి 1,000 రూపాయలు. స్కూల్ బుక్స్ అంట అండి, వాళ్ళు నర్సరీ అండి, కనీసం అంటే పట్టుకోవడం కూడా రాదు. బలపం అంటే ఏంటి, పెన్ అంటే ఏం తెలియదు వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఆ బుక్స్ అంట, వాళ్ళకి బుక్స్ ఉంటాయంట. బుక్స్కి 3,000 అంట. తర్వాత వచ్చేసి ఎగ్జామ్ ఫీజు ఎగ్జామ్ ఉంటుందంట వాళ్ళకి. ఏం ఎగ్జామ్ ఉంటుందండి, కనీసం అంటే వాళ్ళకి ఏమేమవుతుంది వరుసలు తెలియదు. అక్క అంటే ఏంది, చెల్లె అంటే ఏమి తెలియదు. వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు అండి. అంటే మామూలుగా ఈ 20,000 కాకుండా ఈ ఎక్స్ట్రా ఫీజులు అన్నీ కలిపితే ఒక 20 అయితే అండి. మొత్తం అమ్మాయి నర్సరీ నుంచి బయటకు వెళ్ళేసరికి ఎంత అవుతుందంటే 50,000 అండి. కంపల్సరీ 50,000 అవుతుంది. ఇంకోటి అండి, మీకు విషయం చూపిస్తాను. ఈ శారీ అండి, ఎంత తెలుసా అండి, శారీ 800 అండి. శారీకి 800 శారీ. ఇవి 2 పాయింట్లు 2 షర్ట్లు 1000 రూపీస్ అండి, పెద్దవాళ్ళే ఇవి. అలాగే అండి, ఇదిగోండి, ఇది డ్రెస్ అండి, చూసారా, టీషర్టు. ఇది టీషర్ట్ అండి. ఇది హాఫ్ లంగా అండి, నర్సరీ పాపకండి. ఇవి 900 అండి, 900. చూసారండి, నేను ఇప్పుడు ఆషాఢం సేల్స్లో 1000కి 5 శారీస్ వస్తున్నాయండి. ఇప్పుడు నేను కట్టుకున్న శారీసే. ఇందాక చూపించినవి జరీ అంచు అవి ఉన్నాయేమో 630, 730, బాగా ఎక్కువ అంటే 900 వరకు ఉన్నాయండి. అంటే మనం పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లల స్కూల్ డ్రెస్సే అండి. స్కూల్ డ్రెస్కి 900 ఉందండి. మళ్ళీ పెద్ద క్లాత్ కూడా కాదండి. సరే ఎట్లా ఉందో, దీనికి 900 అంటండి. అంటే ఇట్లా కార్పొరేట్ స్కూల్ వాళ్ళు మనకి ఎంత చేస్తున్నారు చూడండి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక స్కూల్లో జాయిన్ చేయాలంటే ఎంత కష్టం చూడండి. అంటే అది కూడా పెద్ద రిచ్ స్కూల్ కాదు, హెవీ స్కూల్ కూడా కాదండి. మన స్తోమతకు తగ్గట్టు ఉండాలని మేము చిన్న స్కూల్కి వెళ్ళామండి. ఆ స్కూల్లోనే ఫీజులు అలా ఉన్నాయంటే ఇంకా మనం ఏదో ఆశపడి పెద్దగా చదివించుకోవాలి, పిల్లల్ని బాగా లెవెల్గా పెంచాలి పిల్లల్ని. మనం ఇలా ఉన్నా కూడా పిల్లలనైనా బాగా ఒక రేంజ్లో పెంచాలనుకున్నాం అనుకోండి, అస్సలండి ఎలాగో ఆస్తులు ఉండవనుకోండి, అప్పుల పాలు కావాల్సిందే కదండి. దీని గురించి ఎవరైనా ఆలోచించారండి? దయచేసి అండి, నర్సరీ పిల్లలకి ఏముంటుందండి, నర్సరీ అంటే 3 years 4 years 3 years పిల్లలు, 3 years పిల్లలకి ఏం తెలుస్తుందండి? వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడి వాళ్ళకి ఎంత అంటే స్కూల్ నర్సరీ ఒకసారి అన్ని స్కూళ్ళల్లో గవర్నమెంట్ వాళ్ళు చర్య తీసుకొని చూసి ఈ ఫీజులు కట్టడి చేయాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ స్కూల్ అంటే మేము ఏ చివర ఉంటామండి, గవర్నమెంట్ స్కూల్ ఆ చివర ఎక్కడో ఊరు అవతల, ఊరికి బయట ఉంటుందండి. అంత దూరం పోలేము కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్న స్కూళ్ళల్లో వేయాల్సి వచ్చిందండి. కాబట్టి మీరు ఎలా అయినా సరే కొంచెం గవర్నమెంట్ వాళ్ళు చర్య తీసుకొని దీని గురించి ఆలోచిస్తారని కోరుకుంటున్నానండి. అందరికీ ఏనండి, సరే మళ్ళీ అందరూ ఆలోచించండి. ఏనండి, బాయ్ అండి.